పాస్టర్ రఘువేలు సబిత గారు అలియాస్ రమేష్ గారు. ఈయన భార్య లూదియా సబిత గారు అలియాస్ విజయ గారు. వీరు నివాసం మరియు మందిరం యాలవారి గరువు, గోలిలపేట, జగన్నాథపురం, కాకినాడ. వీరికి 2 కుమారులను దేవుడు అనుగ్రహించారు. అమ్మగారు అయ్యగారు పిల్లలను చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులతో పెంచారు. పెద్ద కుమారుని పేరు క్రాంతికిరణ్ సబిత గారు. వయసు 20 సంవత్సరాలు. ఈయన ఆదిత్య డిగ్రీ కాలేజ్ శ్రీనగర్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈయన ఆదివారం ఆరాధనలో పాటలు పాడుచూ దేవుని గణపరిచేవారు. క్రాంతికిరణ్ గారు పాటలు మాత్రమే కాక తండ్రి రఘువేలు గారి సంఘ పరిచర్యకు ఎంతో సహకారిగా ఉండేవారు. ఇంకా పాట పాడుతూ ప్యాడ్స్ కూడా వాయించడం ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. సంఘంలో యూత్ వారితో మరియు అయ్యగారితో కలిసి ఆరాధనలో పాల్గొనేవారు. తండ్రికి ప్రియకుమారుడు అని చెప్పవచ్చు. క్రాంతికిరణ్ గారు సంఘ పరిచర్యలో సౌండ్, సాంగ్స్, ప్యాడ్స్, వర్షిప్ ఇలా అనేకమైన విషయాల్లో ముందుండేవారు. క్రాంతికిరణ్ గారిని ఆల్రౌండర్ అని చెప్పవచ్చు. 2వ కుమారుడు పాలభిషేక్ సబిత గారు. వయసు 18 సంవత్సరాలు. ఈయన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈయన ఆదివారపు ఆరాధనల్లో ఎంతో ఉజ్జీవంగా ఆరాధన చేసేవారు. సంఘ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనేవారు. దేవుని గణపరుస్తూ ప్రత్యేకమైన పాటలు పాడి ఉజ్జీవింప చేసేవారు. తల్లిగారి ప్రియకుమారుడు అని చెప్పవచ్చు. క్రాంతి మరియు పాల్ కలిసిమెలిసి పరిచర్యను ముందుకు సాగడంలో ప్రధాన పాత్రలుగా దేవుని సన్నిధిలో బలంగా వాడబడుతుండగా 2025వ సంవత్సరం 5వ నెల 26వ తేదీన సోమవారం ఒక శుభకార్యం మేరకు సేరులంక గ్రామానికి వెళ్ళారు. అక్కడ విందు అయిన అనంతరం సరదాగా గోదావరి చూడటం కోసం వెళ్ళి ఉన్నారు. స్నేహితులందరూ కొంచెం సేపు ధరినే నీటిలో ఆడుకొని బయటికి వచ్చేశారు. ఇంతలో ఒక పిల్లవాడు నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి వచ్చేస్తా అనుకుంటూ వెళ్ళి మునిగిపోయాడు. అది చూసి పాలు, క్రాంతి మరియు మిగతా 6 స్నేహితులు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు లెక్క చేయకుండా, స్వార్థం చూసుకోకుండా నీట మునిగారు. ప్రాణాలు కోల్పోయారు. ప్రాణత్యాగం చేశారు. ఇంతటి విషాదాన్ని విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అయినా పరిచర్య సేవా నిమిత్తం దేవుడు వారికిచ్చిన గుండె ధైర్యాన్ని, నిరీక్షణను చూద్దాం ఆయన మాటల్లో. నేనంటాను, అందుకే చెప్పాను, నా పిల్లలు చనిపోలేదండి. నా పిల్లలు చనిపోలేదు. ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు. ఆమేన్. ఒక హాస్టల్కి వెళ్ళారు వాళ్ళు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? హాస్టల్కి వెళ్ళారు. అమెరికాలో హాస్టల్లో చదువుతున్నారు, ఆస్ట్రేలియా హాస్టల్లో చదువుతున్నారు అనుకోవడం కంటే పరలోకపు హాస్టల్లో వారిని జాయిన్ చేశాం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ వాళ్ళకి ఏ కొరత లేకుండా నా పరమ తండ్రి అయిన దేవుడు వారిని చూసుకునే తండ్రి, కడుపులో పెట్టుకుని చూసుకునే తండ్రి నా దేవుడు ఉన్నాడు. ఇక మా పిల్లల కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకుని పిచ్చెక్కిపోవడం కంటే మీకోసం సేవ చేసుకుని మేము భూమి మీద ఉన్నంత కాలం దేవుని రాజ్యాన్ని కొట్టి అనేక సంఘాలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుడు మాకిచ్చిన భాగ్యం. అంతేకాదు, శాలేమన్న గారు వచ్చి రఘువేలయ్య గారి కుటుంబాన్ని హత్తుకొని వాక్యంతో బలపరిచారు. శాలేమన్న గారి మాటల్లో, లేపుతాడుగా. యాయిరు కుమార్తెను లేపాడు, లాజరుని లేపాడు, నాయన విధురాలు కుమారుని లేపాడు. ఆయనే మరణించి లేచాడు. పరిశుద్ధులు అనేకుల్ని లేపాడు సమాధులు తెరిచి. ఈరోజు ప్రభునందు నిద్రించిన పిల్లలు, 2 రక్షణ పొందిన వాళ్ళు ఉన్నంత వరకు దేవుని పనిలోనే బ్రతికారు. చదువు, దేవుడి సేవ, సేవకులుగానే వాళ్ళు. ఆఖరికి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎలా అయితే ఇతరుల కోసం ప్రాణం పెట్టాడో, ఆ 2 కూడా మరొకడి కోసం ప్రాణం పెట్టారు.
కొట్టుకుపోయేవాడు కొట్టుకుపోని మనకెందుకు అనుకోవాలా? చిన్నోడు దూకాడు, అరే వాడు చచ్చిపోతున్నాడు, వాడి ప్రాణాన్ని కాపాడాలని వీడి ఈత రాకపోయినా వీడి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. వాడిని పట్టుకున్నాడు, బయటికి తీసేటప్పుడు కూడా ఆ చెయ్యి వాని చేతిని పట్టుకునే ఉందట. అంటే అక్కడ ఒక పాఠం ఏంటంటే ఆ పిల్లలిద్దరూ కూడా ఒక ఆత్మ కోసం ప్రాణం పెట్టారు. రఘువేలయ్య గారు ఆత్మస్థైర్యానికి దేవుడు గొప్ప బహుమానము దాచి ఉంచారని, ఈ సేవా పరిచర్యలో ఇంకా అనేక ఆత్మల భారం ఆయన మీద ఉందని నమ్ముచున్నాము. మా ప్రియ స్నేహితులు క్రాంతి మరియు పాల్ దేవునికి ఇష్టలై ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. మా యూత్ వారితో ఎంతో స్నేహంగా నవ్వుతూ పలకరించే ఆ నవ్వులు ఇంక లేవు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ వాక్యం మీ విషయంలో నెరవేరిందని నమ్ముచున్నాము. క్రాంతి మరియు పాల్, మీరు మాతో భౌతికంగా లేకపోయినా అమ్మగారికి అయ్యగారికి ఈ సంఘ పరిచర్య కోసం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి సహకారులుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఆమేన్. ఇట్లు తండ్రి సన్నిధి యూత్, జగన్నాథపురం, కాకినాడ. ప్రైజ్ ది లార్డ్.